ప్రస్తుతం మనము రెహమత్ నగర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే గనక గత వారం రోజుల క్రితం కూడా ఒక అక్క తమ్ముడైతే ఉరి వేసుకొని కూడా చనిపోయారు. చనిపోయి కూడా దాదాపు వారం రోజులకి పైగా కూడా ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. సో అంటే దుర్వాసన కలగడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఏంది వాసన అని చెప్పి వచ్చి చూడడం వలన వాళ్ళు చనిపోయారని తెలిసింది. అప్పటి వరకు కూడా అసలు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అసలు అక్క తమ్ముడికి అన్న చెల్లియా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇద్దరు ఒకటేసారి కూడా చనిపోవడం జరిగింది. ఎందుకని వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటి? అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్తో కూడా ఉండరని కూడా తెలిసింది. ఇద్దరు మాత్రమే ఉంటారంట. అసలు వాళ్ళు ఎలా ఉండేవారు, ఏం పని చేసి బతికేవారు, అసలు ఏంటి ఏం కథ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనము వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతోనే దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం జరిగిందన్న అసలు? అది ఏం జరిగింది? వాళ్ళు ఏం చేస్తుంటారు? అక్క తమ్ముడు అన్న చెల్లి? వాళ్ళు అన్న తమ్ముడు, అక్క తమ్ముడు. ఆయన అయితే హోటల్ పని చేస్తుండే, ఆమె ఇంట్లో పని లేబర్ పని అట్లా చేస్తుండే. వాళ్ళ మమ్మీ డాడీ అయితే లేరు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా డెత్ అయిపోయింది. ఓన్ హౌస్ వాళ్ళది. ఏం జరిగింది అసలు? అనుకోకుండా ఇద్దరికి చనిపోవాల్సిన అది ఎవరికి తెలియదు. గల్లీలో ఉంటుండే అట్లనే, ఎప్పుడైనా తినడానికి ఏం లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంచెం అడుక్కొని తింటుండే, తాగుతుండే వాళ్ళ బ్రదర్. అది ఏమైందో ఏమో, ఎవరు లేరు వాళ్ళకి దిక్కు, వాళ్ళిద్దరే ఉంటుండే. అక్క తమ్ముడు ఇద్దరే. ఆమెకి పెళ్ళైంది. ఏం లేదు. పెళ్ళైనప్పుడు మరి ఇక్కడ ఎందుకున్నారు? అది హస్బెండ్ వదిలేసిండంట. హస్బెండ్ వాళ్ళ ఇల్లు వెనకాల ఉంటారు. నేను వచ్చిరు వాళ్ళందరు, వచ్చిరు మాట్లాడిరు. మొత్తం పోలీసు వాళ్ళు అందరు వచ్చారు, ఎస్ఐ సార్, సిఐ సార్ వాళ్ళందరూ మాట్లాడిరు. అది ఈరోజు పోస్ట్ మార్టం ఈరోజు ఉందేమో, ఇంకా రిపోర్ట్ ఏమొచ్చిందో తెలియదు. అసలు అంటే నార్మల్గా ఇప్పుడు అందరు ఎంక్వైరీ కూడా అయిపోయింది అంటున్నారు కదా, మీకేం తెలిసింది అసలు? వాళ్ళకి చనిపోవడానికి గల కారణం ఏంటి? ఇన్ని రోజులు మంచిగా పని చేసుకొని బతికిన వాళ్ళు, కూలీనాలు చేసుకుని బతికిన వాళ్ళు సడన్ గా చనిపోవాలి, అది ఇద్దరు ఒకటేసారి చనిపోవడం, అది వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండడం అనేది. నిన్న వాళ్ళు వచ్చిర్రు, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి ఏమన్నారంటే, ఎవరు చూడలేదా? ఎవరు? వాళ్ళ ఇంటి సైడ్, వాళ్ళ ఇంటి తలుపులు లేవు, తలుపులు లేవు, ఏం లేవు. కావాలంటే మీరు చూడండి ఒక్కసారి. మీరు చూస్తున్నారు కదా, మనము ప్రస్తుతం అక్కడే ఉన్నాము. ఇది ఏమంటారు? రెహమత్ నగరా లేకపోతే సంతోషగిరి? ప్రస్తుతం మనము రెహమత్ నగర్లోని సంతోషగిరి వద్ద ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడే ఉంది. తల్లిదండ్రులు కూడా లేనటువంటి పరిస్థితి, చనిపోయారంట. అక్క తమ్ముడు ఇద్దరి జీవన విధానం అయితే సాగిస్తూ ఉన్నారు. చాలా దుర్వాసన కూడా వస్తుంది మనము ఇంటి దగ్గరికి వెళ్తుంటే. కొంచెం ఇది విజువల్ తీసుకోండి. చాలా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అసలు చూస్తుంటే బయట ఎక్కడివి అక్కడే సామాన్లు అన్నీ పడున్నాయి. అసలు వాళ్ళు తిన్న గిన్నెలు కూడా, తిన్న బౌల్స్ ఏవైతే ఉంటాయో అవి గిన్నెలు కూడా ఎక్కడెక్కడ పడేశారు. అట్లాంటి పరిస్థితి ఉంది. అసలు సడన్గా అంటే చూసి కూడా తిని అంత అయిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయినట్టుగా కూడా అర్థమవుతుంది. ఎక్కడ సామాన్లు అక్కడనే పడేశారు. ఇంటికి తలుపులు కూడా లేనటువంటి పరిస్థితి మనకి. ఒకరేమో ఫ్యాన్ కురేసుకొని చనిపోయారని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందన్న? ఫ్యాన్ కురేసుకున్నారా? ఏమన్నా పాయిజన్ తీసుకున్నారా? ఫ్యాన్ కురిగిరైతే ఏం లేదు, డెడ్ బాడీలు అయితే కింద ఉండే. చూసిరు, చూసి అందరికి ఎవరు చూస్తారు ఫస్ట్? మా మమ్మీ చూసిరు. షాప్కి, గల్లీలోకి వెళ్ళి షాప్కి పోతుంటే కాలు కనిపించిందంట. ఇంట్లోనే ఉన్నారు, డైలీ వస్తారు. వచ్చి అమ్మ కొంచెం నీలి, చల్ల నీలి, అన్నమి అది ఇది ఇంట్లో అడుగుతుండే. ఓన్ హౌస్ వాళ్ళది. అసలు చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసలు చనిపోవడానికి అవసరం ఏమొచ్చిందో కూడా వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. ఎందుకంటే మీరు లేరా అన్న అసలు వారం రోజుల నుంచి ఇక్కడ లేరా మీరు? నేను ఊరికి పోయిండే, గుడ్ ఫ్రైడే స్టార్ ఉండే కదా, ఊరికి పోయినా. రాగానే ఇది న్యూస్ వచ్చింది. ప్రస్తుతం మనకి ఇప్పటికి కూడా మనం లైవ్ లో ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పటికి కూడా స్టిల్ వారం రోజులు అయిపోతుందా ఇది జరిగి అంతా కూడా? ఆమె డెత్ అయ్యి 6 days అయిందంట. ఆయనది డెత్ అయ్యి 3 days అయిందంట. మొత్తానికి ఇప్పటికి ఈ రోజు వరకు కూడా దుర్వాసన అనేది అలాగే వస్తుంది. విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది మనకి. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, చెప్పులు కావచ్చు, బయట సామాన్లు కావచ్చు, బకెట్లో వాటర్ కూడా పట్టి అలాగే ఉంచారు. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ బాడీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి హాస్పిటల్కి తరలించారో అక్కడి నుంచి కూడా ఎవరు ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడి సామాన్లు అక్కడే ఉండిపోయాయి. అసలు వాళ్ళు హఠాత్తుగా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏంటని కూడా రిపోర్ట్స్ రావాల్సింది ఉందంటున్నారు. ఇంకా పోస్ట్ మార్టం అయితే ఈ రోజు కల్లా పోస్ట్ మార్టం నిమిత్తం ఏమి రిపోర్ట్స్లో ఏం వస్తుందని కూడా తేల్చి చెప్తారనేటువంటి పరిస్థితి మనం వేచి చూడాలి. సో ఇంటి పక్క వాళ్ళు కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. చాలా అంటే
నిర్మానుషంగా ఉన్న ఏరియా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ఇల్లు ఇంకా వీళ్ళ ఒక చుట్టుపక్కల ఒక 2 ఇండ్లు తప్ప కూడా ఏమీ కనిపించట్లేదు మనకు. సార్ మీరేం చేస్తారు? ఒక్కసారి ఇట్రండి సార్. ఇప్పటికి కూడా దుర్వాసన అనేది అసలు నిలబడలేకపోతున్నాం ఇక్కడ. అంత విపరీతమైన దుర్వాసన వస్తుంది ఇంట్లో. అంటే వారం రోజుల పాటు ఇంట్లో ఉండేసరికి కూడా వాసన అంతా కూడా మొత్తం ఈ సరౌండింగ్స్లో అంతా కూడా బాగా పాతుకుపోయింది. ఆ వాసన అనేది ఇంకా అలా నుంచి పోవట్లేదు, అంత దుర్వాసన వస్తుంది. ఏం సార్ ఏం చెప్తారు, ఏం తెలుసు వీళ్ళ గురించి? వీళ్ళ గురించి ఏంటంటే చాలా బీదోళ్ళు కాబట్టి అక్క చెల్లెలు వాళ్ళు లేదు. వాళ్ళ అమ్మాయికి హస్బెండ్ ఉన్నాడు, పెళ్ళి అయిన ఉండే. వాళ్ళ ఎవరు వీళ్ళ నియర్ బై 25 years 20-25 years అవుతుంది వాళ్ళు ఉండబట్టి. వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉండే. వాళ్ళ మమ్మీ డాడీ మామూలుగా మన చెక్పోస్ట్ స్టేడియంలో వర్క్ చేస్తుండే, ఊడ్చే పని చేస్తుండే వాళ్ళు. వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఇక వాళ్ళే ఇక హోటల్లో పని చేసుకుంటా అక్కడిక్కడ పని చేసి చుట్టుపక్క వాళ్ళు చాలా హెల్ప్ చేస్తుండే పాపం వాళ్ళకు. అన్నమైనా కానీ ఏమైనా కానీ ఎవరి దగ్గరైనా పోతే మా షాప్ అయినా ఆంటీ, మన క్రిస్టియన్ ఆంటీ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వీళ్ళు అన్నం పెట్టడం, ఏమైనా అవసరమైతే పెట్టడం. మధ్యలో ఏమైందో ఏమో తెలియదు. మళ్ళీ ఏంది వాళ్ళ లోపల పరిస్థితి ఏందనేది ఎవరికి ఐడియా లేదు. ఏంటంటే కొంచెం తాగే అలవాటు ఉంది, కళ్ళు తాగుతుండే వాళ్ళ పిల్లలు. కళ్ళు తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తాగుతుండే. ఇది కళ్ళు ఇమ్మీడియట్లీ లేని తర్వాత ఇక వాళ్ళకి ఏముంటుందని పని చేయాలి, రావాలి, కళ్ళు తాగాలి, పండుకోవాలి. మళ్ళీ అందులో ఏమైంది ఏంది కథ అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఇంకా అంతే. సో అది పరిస్థితి. 1 రోజుల పైగా అవుతుంది. ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి. ఇవాళ వస్తుందన్నారు, రేపైతే మన మొత్తం ఏసీపీ సార్ వచ్చారు. అనుమానం అనేది ఏం లేదు వాళ్ళకు. భర్త వస్తుండే పోతుండే, గొడవ అవుతుండే, మామూలుగా ప్రతి ఇంట్లో జరిగేది అదే కదా. చిన్న చిన్న గొడవలు అవుతుండే కానీ అంత అనుమానించే పరిస్థితి ఏమి లేదు ఇక్కడ. ఏంది వాళ్ళ మెంటలీ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి కట్టుగా చనిపోవడాన్ని ఇంకా దాని కారణం పోలీసులు ఏమన్నా నోటు కూడా దొరికిందని చెప్పారు. కానీ మళ్ళీ ఏంది ఎట్లా వాళ్ళు తర్వాత ఏసీపీ సార్ వచ్చిర్రు, చూసిర్రు మొత్తం. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఎవరికి తెలియదు ఏంది కదా అనేది. వాళ్ళ విషయం తాగారా, లేకపోతే కళ్ళు వల్ల అయిందా, లేకపోతే ఏందన్నా సంథింగ్ అనేది ఐడియా. వాళ్ళకి చుట్టాలు ఉన్నారా, ఎవరైనా వచ్చి బంధువులు ఎవరైనా వచ్చిపోతుంటారు ఎప్పుడైనా? మామూలుగా రారు. సంవత్సరానికి అట్లా ఒకసారి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ పేర్లు అయితే తెలియదు నాకు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి కలిసి వెళ్ళిపోవడం జరుగుతుండే. వాళ్ళ హస్బెండ్ వస్తుండే. మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మాయి ఇక్కడే ఉండేది. వాళ్ళ తమ్ముడు పట్టుకొని తమ్ముడితోటి ఇక్కడే ఉండేది. వాళ్ళ హస్బెండ్ వస్తుండే పోతుండే. పాపం నిన్న కూడా ఆయన వచ్చి మొత్తం నిలబడి పోలీసు వాళ్ళతో హెల్ప్ చేసి పోయిండు. మళ్ళీ ఏంది కథ అనేది లోపల విషయం ఎవరికి తెలియదు. ఇంకా మామూలుగానే ఉండే, బస్సులు మామూలుగానే ఉండే, ఎవరికి ఇక్కడ రాకుండా ఎవరు పట్టించుకోకపోతుంది మామూలుగా. ఎందుకంటే ఉన్నారు కదా పిల్లలు. చూసుకుంటే కూడా చాలా లోపలికి ఉంది వాళ్ళ ఇల్లు. అంటే చిన్నగా చిన్నిల్లు అయినప్పటికీ కూడా చాలా లోపలగా. ఒక్కసారి మీరు జూమ్లో విజువల్ చూపేయండి. చాలా చిన్నగా ఉంది ఈ ఏరియా అంతా కూడా. మనకి పైకి ఎవరైనా చెప్తే తప్ప ఇల్లు ఎవరు కనిపెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా లోపలికి కూడా చాలా చిన్న ఏరియాలో గ్రౌండ్ లెవెల్లో ఉంది ఇల్లు కూడా. అందుకే ఎవరికి కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి అది. సో ఈరోజు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తానని చెప్పారు. బంధువులు ఎవరు కూడా రాలేదా మరి ఇంత పరిస్థితి? నిన్న వచ్చిర్రు వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. లేరు, ఎక్కువ మంది లేరు, మామూలుగా ఎవరు రారు. వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయినప్పుడే వచ్చిర్రు. వచ్చేసిపోయినప్పుడు చూసినాం, మళ్ళీ చూడలే. మళ్ళీ నిన్ననే చూసినాం. వస్తుండే పోతుండే. ఇల్లు చాలా పరిస్థితి ఘోరం. వాళ్ళ డోర్లు కూడా బస్సు పక్కనైనా ఇంటైనా షాప్ అయినా డోర్ ఫిట్ చేసి ఇచ్చిండు. ఇంతకుముందు డోర్ కూడా లేకపోతే ఇంటికి డోర్ కూడా లేదు. వాళ్ళు చేసి పెట్టించిండు. ధరమ్ సింగ్ అని ఉన్నాడు బాబు, ఆ బాబు పెట్టించి ఆ డోర్ ఇస్తే వాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ ఏంటంటే ఏంది కథ, తలుపులు లేవు యాక్చువల్లీ. డోర్ అసలు అది కూడా లేకుండా ఇంతకుముందు మొత్తం ఓపెన్ ఉండే. మళ్ళీ ఆ బాబు తెచ్చి మళ్ళీ డోర్ ఫిట్ చేసిండు. ఎవరైనా అవసరం పడితే చుట్టుపక్కల వాళ్ళు అన్నం కానీ పెట్టడం కానీ ఏదైనా ఉంటే కానీ ఎవరైనా అడిగితే కిందకి పోయి షాప్ అయినా వెళ్ళకైనా అడిగితే మాకేం లేదంటే డబ్బులైనా కానీ ఏదో అన్నం గిన్నమైనా కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు బస్తు వాళ్ళు. మళ్ళీ ఏమైంది ఏందనేది తెలియదు. సడన్గా ఇట్లా అయింది, అందరూ షాక్లో ఉన్నాం అంత. సో ఇదండి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో మనకి ఇల్లు కూడా పెద్దగా లేవు, ఎందుకంటే లోపలికి ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా ఇది కూడా డెడ్ ఎండ్ అయిపోయింది మనకి. ఇదంతా డెడ్ ఎండ్ అంటే వాళ్ళ వాష్రూమ్ ఏరియా కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోయింది. ఇదంతా డెడ్ ఎండ్. ఇంకా అక్కడ నుంచి మనకి ఇల్లు కూడా లేవు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న సందులో కూడా ఒక 2-3 ఇండ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా డెడ్ ఎండ్ ఉంది మనకి. సో అట్లా అందుకే వాళ్ళు దాదాపు చనిపోయి కూడా వారం రోజుల పైగా అయినా కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దుర్వాసన బాగా స్టిల్ ఇప్పటికీ కూడా వస్తుంది. బాగా దుర్వాసన
సువాసన వచ్చేటప్పటికి ఆ ఇంటి చుట్టుపక్క వాళ్ళు ఫస్ట్ వీళ్ళ అమ్మగారు చూసారంట. అట్లా చూసేసరికి ఏంటి అట్లా పడుకున్నారని చూసేసరికి ఇద్దరు కూడా చనిపోయి శవాలుగా తేలినటువంటి పరిస్థితి. సో అప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడము, అందరూ వాళ్ళ ఉన్నటువంటి కొద్దిపాటి బంధువులు ఎవరైతే, ఎక్కువ మంది కూడా లేరంట, కొద్దిపాటి బంధువులు కూడా వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా చనిపోయినటువంటి ఆవిడకి ఎవరైతే అక్క తమ్ముడు ఉన్నారో ఆ ఆవిడకి వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. ఇట్లాంటి అందరిలో జరిగేటువంటి కొంత చిన్నపాటి గొడవలు అయితే జరిగేవంట. సో అక్క తమ్ముడిని పట్టుకొని అక్క ఇక్కడే చూసుకుంటూ ఉండేది, వాళ్ళ భర్త ఇక్కడ వెనక సైడ్ గల్లీలో కూడా ఉండేవాళ్ళంట. సో మరి మొత్తానికి ఏమైందో తెలియదు. నిన్న కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసారని కూడా గల్లీ వాళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి ప్రస్తుతం పోస్ట్ మార్టంకి అయితే బాడీస్ని కూడా పోస్ట్ మార్టంకి పంపించారు. ఈరోజు